తిరుపతి జిల్లా వాకాడులోని నేదురుమల్లి నివాసంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పెద్దాయనగా గుర్తింపు పొందిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 11వ వర్ధంతి వేడుకలను తన కుమారుడు వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నిర్వహించారు. దివంగత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ వైసీపీ నాయకులతో కలిసి రామ్ కుమార్ రెడ్డి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద ఉన్న జనార్దన్ రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చూపిన మంచి బాటను ఎంచుకుని అదే మార్గంలో పయనిస్తున్నామన్నారు. ఎప్పటికీ తన తండ్రికి చెడ్డ పేరు తీసుకురానని వర్ధంతి సందర్భంగా ప్రజానీకం అందరికీ మాట ఇస్తున్నానని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో కొడవలూరు భక్తవత్సల రెడ్డి, దేవారెడ్డి నాగూర్ రెడ్డి, దువ్వూరు రమణారెడ్డి, పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఏనుగు సుధాకర్ నాయుడు, దువ్వూరు మధురెడ్డి, వైసీపీ నాయకులు, జనార్దన్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు. जोहार డాక్టర్ శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. జోహార్ డాక్టర్ శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. జోహార్. ఇదందరూ కావాలి కదా కొంచెం आज
తండ్రి మాకు చూపించిన మంచి బాటను ఎన్నుకొని అదే మార్గంలో పయనిస్తూ ఆయన నేర్పించిన మంచిని సామాజిక సేవని కొనసాగిస్తూ ఎప్పుడు కూడా నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి చెడ్డ పేరు తీసుకొని రానని వర్ధంతి సందర్భంగా ప్రజానీకానికి అందరికీ మాటిస్తున్నా. చిన్నప్పుడు చెప్పేవాడు, నాకు తెలిసి ఆయనకు 2 కోరికలు ఉండే. ఒకటి, ఎవరైనా ఇంజనీర్ కావాలా అనేవాడు, పెద్ద కొడుకుగా చెయ్యెత్తి చేసిన. రెండోది, నా పిల్లల్లో ఎవరైనా కురుగొండ స్కూల్కి చదివి ఆర్మీలో చేరాలని కూడా ఉండేదాన్ని. అది నెరవేర్చలేకపోయాం. ఈరోజు పాకిస్తాన్ మీద యుద్ధం జరుగుతుంది. మనం అందరం కూడా భారతదేశం మొత్తం, యావత్ భారతదేశం కలిసికట్టుగా ఉండాలి. శాంతి కోరుకున్న భారతదేశానికి, ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వాలి. టెర్రరిస్టులు ఎక్కడున్నా కూడా వాళ్ళ ఆటలు సాగవు. అది ఏ దేశం మీద పోయినా ప్రజలందరూ బాగుండాలి. అందుకనే మీరు చూస్తే ప్రాణ నష్టం, సివిలియన్స్కి ఎవరికి కూడా ప్రాణ నష్టం కలగకుండా టెర్రరిస్ట్ స్థావరాల వరకే దాడి చేయడం జరిగింది. మన సైనిక దళాలకు సెల్యూట్ చేస్తూ మనందరం ఏకతాటి మీద ఉండాలి. మన దేశంలో అందరికీ ప్రాముఖ్యత ఉంది. అంటే ఈరోజు జనార్దన్ రెడ్డి గారి వర్ధంతి అయినా ఆయన కోరిక ఒకటి ఇది మిగిలింది కాబట్టి అది గుర్తుకొచ్చిందని మీకు తెలియజేస్తూ, దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, జిల్లా బాగుండాలి, ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి. ఈ యుద్ధంలో తప్పకుండా భారతదేశం తన ఆధిక్యత చూపిస్తుంది. యుద్ధం అంటే కూడా ఎలా చేయాలి, ఏం చేయాలి, ఊరికే బలం ఉంది కదా అని బలహీన్ని తొక్కిపెట్టడం కాదు. ఇది ఎన్నో సంవత్సరాలుగా భరిస్తూ వచ్చి ఇంకా అమాయక ప్రజలు ప్రాణాలు తీసుకున్నారు కాబట్టి ఈ చర్య తీసుకోవాల్సి వచ్చింది. అందుకనే ప్రపంచం మొత్తం భారతదేశం వైపు ఉంది. వీర జవాన్లకు సెల్యూట్ చేస్తూ సైనిక దళాలకి మనం కూడా మద్దతుగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ, గుర్తు చేసుకుంటూ, ఆయన చేసిన మంచి పనులు అలాగే కొనసాగిస్తూ మరొకసారి మీకు మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి.